ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానం చేసుకునే టాపిక్ శతాధిపతి విశ్వాసము. శతాధిపతి విశ్వాసం గురించి, ఆయన గురించి మనము ధ్యానం చేస్తూ ఆయన గుణగణాల గురించి ఆలోచిద్దాము. తర్వాత ముఖ్యంగా ఈ టాపిక్లో ఆయన విశ్వాసం గురించి మాట్లాడుకుందాము. దీనికి రెఫరెన్స్ కింద మనము లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చూద్దాము. అన్నీ కూడా చూద్దాము, కానీ అన్నీ ఒకసారిగా కాకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వెళ్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి చూద్దాం మనము. ఆయన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. మనం ఇక్కడ చూస్తున్నది శతాధిపతి. శతాధిపతి అంటే మనము యేసుప్రభు వారు ఉన్న కాలంలో ఆ ప్రాంతములన్నీ కూడా రోమా ప్రభుత్వపు అధికారం కింద ఉండేవి. రోమా ప్రభుత్వము హేరోదు రాజు అండర్లో ఉన్నప్పుడు ఈ సైనికులకి కొన్ని అంటే లెవెల్స్, ఒక్కొక్క లెవెల్ని దాటుకుంటూ వెళ్తే అంటే ప్రమోషన్ ప్రకారంగా అలా ఆలోచిస్తే మనము శతాధిపతి అనే అంటే ఆఫీసర్ అనుకుంటే ఆయన కింద 100 మంది సైనికులు ఉంటారు. జాయిన్ అయినప్పుడు ఎవరు కూడా టాప్ లెవెల్లో అయితే జాయిన్ అవ్వరు కదా. ఒక మామూలు సైనికుడి కింద జాయిన్ అయినా తను నమ్మకత్వంతో ఆయన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్నప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్తున్నట్టు. రోమా ప్రభుత్వం కూడా శతాధిపతుల కింద చాలా కేర్ఫుల్గా ఆచితూచి అంటే మంచి ఉద్యోగ ధర్మం చక్కగా నిర్వర్తించగలిగే వాళ్ళని, అంటే వాళ్ళలోని గుణగణాలను, వాళ్ళ ఉద్యోగ ధర్మంని ఎలా నిర్వర్తిస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కానీ ఒక వ్యక్తిని శతాధిపతి కింద నియమించేవారు కాదట. అంటే ఈయన మామూలుగా ఉన్న వ్యక్తి కాదు, కానీ తను ఎలా ఉద్యోగం చేస్తున్నాడు, తను పనిపాట్లు ఎలా ఉన్నాయి, తన గుణగణాలు ఎలా ఉన్నాయి అన్న వాటి గురించి ఆయన పొజిషనే చెప్తుంది. అంటే ఒక ఎంపిక చేయబడిన వ్యక్తి. ఆయన మామూలుగా ఏదో ఉద్యోగంలోకి శతాధిపతి కింద అయితే జాయిన్ అవ్వలేదు. ఆయన శతాధిపతి దగ్గర తన దాసుడు ఒకడు బాగోలేదు. ఎంతవరకు బాగాలేదు అని అంటే దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. దాసుడు అంటే ఆ దాసుడు సైన్యంలో ఉన్నప్పుడు ఉన్న దాసుడో ఇంటిలో ఉన్న దాసుడో మనకైతే క్లారిటీ లేదు, కానీ ఎవరైనప్పటికీ కూడా ఒక దాసుడు చావ సిద్ధమై ఉండెను. ఇప్పుడు ఈయన ఆల్రెడీ పెద్ద పొజిషన్లో ఉన్నారు. శతాధిపతి కింద అన్నప్పుడు ఆయన బాధ్యతలే చాలా విస్తారంగా ఉంటాయి, ఆయన పన్నుపాట్లు చాలా విస్తారంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఒకవేళ దాసుడు ఒక సన్నిహితమైన దాసుడు అయినప్పటికీ కూడా దాసులని అంత పట్టించుకొని చూసి ఆలోచించవలసినంతటి సమయము తీరిక కూడా ఉండకపోవచ్చు. అయితే ఆయన అంటే వ్యక్తిత్వంని ఇక్కడ మనము గమనించగలిగితే ఒక దాసుడికి ఒంట్లోకి బాగాలేకపోతే చావ సిద్ధమై ఉన్న దాసుని గురించి ఆయన పట్టించుకుంటున్నట్టుగా చూస్తాం. మనం పట్టించుకోవడానికి చూసి ఆయన అంటే ఆ దాసుని నిమిత్తము ఈ శతాధిపతి ఈ 3వ వచనంలో చూస్తే ఎవరిని పంపించారు? శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఈయన రోమీయుడు, రోమా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న ఒక రోమీయుడు. అయితే పంపించినప్పుడు తన అధికారం అంతా వాడుకొని ఇంకా అధికారుల్ని పంపించడమో సైన్యంని పంపించడమో చేయట్లేదు. ఇక్కడ ఎవరిని పంపిస్తున్నారు? యూదుల పెద్దలని పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. యూదుల పెద్దల్ని పంపించి యేసు ఆ ప్రదేశంలో కపెర్నహూము అనే ప్రదేశంలోకి వచ్చారు అని వినినప్పుడు తన దాసుని నిమిత్తం, తన గురించి కాదు కానీ తన దాసుని నిమిత్తము యేసు దగ్గరికి యూదుల పెద్దలను పంపించాడు. అయితే వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు అన్నది మనం 4 నుంచి చూద్దాము. వారు యేసు నొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి.
అంటే ఇప్పుడు ఉద్యోగ ధర్మం చక్కగా చేస్తున్నారు, అది బాగుంది. ఆయన మంచి గుణం కలిగిన వారు అన్నది అది కూడా బాగుంది. దాసుల్ని పట్టించుకుంటున్నారు, అది బాగుంది. యూదుల కొరకు సమాజ మందిరంను కట్టించారు అని మనకి ఇక్కడ వీళ్ళు యూదా మత పెద్దలు యేసు ప్రభు వారితో చెప్తున్నారు, రికమెండ్ చేస్తున్న దాంట్లోని అంటే క్వాలిటీస్, శతాధిపతి క్వాలిటీస్ గురించి చెప్తూ ఏమని చెప్తున్నారంటే, ఈయనకి మీరు ఈ ఫేవర్ చేయవలసింది, అంటే ఈ మేలు మీరు చేయండి. ఎందుకు చేయమని అడుగుతున్నారంటే, ఈయన మన కొరకు అంటే మనకంటూ ఒక సమాజ మందిరము కట్టడానికి ఆయన సహాయం చేశాడు అని, కట్టించాను అని చెప్తున్నారు. యూదులు జీవము గల దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, రోమియులు అన్య దేవతలను ఆరాధించేవారు. అప్పుడు అన్యులని ఆరాధించే వ్యక్తి యూదులు ఎవరినైతే ఆరాధిస్తున్నారో దాని పట్ల ఆకర్షితులైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు? వీళ్ళు కూడుకునే ప్రదేశాన్ని, ఆ చోటుని సినగోగని 5వ వచనంలో మనకు సమాజ మందిరము అంటే కూడుకునే ప్రదేశంని ఇంగ్లీష్లో అయితే సినగోగ అంటారు, సమాజ మందిరం, అది కట్టించారు. వీళ్ళందరూ కూడుకొని ఏం చేస్తారు అంటే, అక్కడ ఏం చేస్తారో తెలియకుండా అయితే సమాజ మందిరం కట్టించడానికైతే ఆయన ఏమీ ముందుకొచ్చి ఉండకపోవచ్చు కదా. అంటే యూదులు ఏం చేస్తున్నారు, యూదులు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని ఎలా పాటిస్తున్నారు, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఒక్క దేవుడు, ఏకదేవుడు కదా, మన దేవుడు ఏకదేవుడు. ఆ ఏకదేవుడిని వీళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు, వీళ్ళ గురించి అంటే అవగాహన ఈయనకి ఆల్రెడీ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా సమాజ మందిరం కట్టించాను అని అంటే తన సొంత డబ్బులతో కట్టించారా అన్నదానికి క్లారిటీ లేకపోయినా, ఒకవేళ అంటే రోమా ప్రభుత్వము పన్నుల రూపంలో ఏవైతే పన్నులు కలెక్ట్ చేసేవారో ఆ పన్నులని యూదుల కొరకు కొంత పన్నుని వాళ్ళ బెనిఫిట్ కొరకు వాడేవారట. పోనీ అలా ఆలోచించినా కానీ ఒకవేళ వీళ్ళు కట్టిన పన్నుల్లోంచే ఆయన ఒకవేళ సహాయం చేసినప్పటికీ ఆయన సహాయము లేకుండా అయితే జరగలేదు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వపు డబ్బుని వాడవలసి వచ్చినప్పుడు కూడా ఈయన దగ్గరుండి ఆ ధనముని వీరి సమాజ మందిరం కట్టించడం కొరకు వాడినట్టుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. సొంతగా మొత్తము తన డబ్బే ఇచ్చి ఉండకపోయినా కూడా ఏ విధంగా అయినా ఒక అధికారంలో ఉన్న వ్యక్తి సహాయం పడినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ సమాజం ఇంకా వేరే ఏదన్నా కూడా చేసి ఉండొచ్చు, కానీ ఆయన ధర్మశాస్త్రముని పట్ల ఆకర్షితులయ్యారు. యూదులు ఎవరిని ఆరాధిస్తున్నారు అన్న దాని పట్ల ఒక అవగాహన ఉంది, దాని పట్ల ఆకర్షితులయ్యారు. వాళ్ళు ఆరాధిస్తున్న జీవము గల దేవుని కుమారుడు యేసుప్రభు వారు దేవుడి కింద మానవ రూపంలో వచ్చారు కాబట్టి, ఆయన మహిమతో వచ్చారు కాబట్టి ఆ యేసుప్రభు వారి దగ్గరికి కబుర్ని పంపించినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. ఇంకా ముందుకు వెళ్తే మనము 5 కూడా చూసాం కాబట్టి 6 నుంచి చూద్దాం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యుద్ధకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. యేసుప్రభు వారు విని ఏమని రికమెండ్ చేసిన వాళ్ళు యూదా మత పెద్దలు, యూదుల్లోని యూదా పెద్దలు. ఆ పెద్దలు వచ్చి చెప్తున్నప్పుడు చాలా మంచి విషయాలు చెప్తున్నారు శతాధిపతి గురించి. చెప్పినప్పుడు శతాధిపతి మన కొరకు ఇవన్నీ చేశారు, సమాజ మందిరాన్ని కట్టించారని చెప్పినప్పుడు యేసుప్రభు వారు వాళ్ళతో వెళ్తుంటే, ఈసారి శతాధిపతి తన స్నేహితులని పంపించి, మీరు మా ఇంట్లోకి రావడానికి నాకు అంతటి యోగ్యతే లేదు, అర్హుడని కాను. 7లో మనం చూస్తే 6 చివరిలో, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎందుకు కాదు పాత్రుడు అంటే సామాజిక స్థితిగతుల్లో చూస్తే యూదుల కంటే ఉన్నతమైన స్థానంలో రోమియులు ఉన్నారు. అంటే పదవి విధంగా చూసుకున్నా, అంతస్తు విధంగా చూసుకున్నా, వాళ్ళకున్న డబ్బు, హోదా ఇవన్నీ చూసుకుంటే సామాజిక స్థితిగతుల్లో ఈ శతాధిపతి ఉన్నతమైన స్థానంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే తనని తాను ఆ స్థితిలో, ఆ సామాజిక స్థితిలో తను
పెట్టుకొని చూడట్లేదు. ఎలా చూస్తున్నట్టు చూస్తున్నాం మనము? మీరు మా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడను కాను అనంటే యేసు ప్రభువారిని ఆల్రెడీ ఆయన అంటే ఈ లోకంలోకి వచ్చిన దేవుని కుమారుడి కింద గుర్తించి ఉండొచ్చు. పూర్తిగా నమ్మారా? యూదా మత అంటే వాళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నట్టు ఆయన ఫాలో అయ్యారా అన్న విషయం గురించి అయితే క్లారిటీ లేకపోయినప్పటికీ ఆయన ఆల్రెడీ తెలుసుకున్నట్టుగా అర్థమవుతుంది ఈ వచనాలని బట్టి. తెలుసుకొని నేను పాపిని కాబట్టి మీరు మా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడను కాను, నాకు అర్హత ఆ విధంగా లేదు అని చెప్తున్నట్టుగా మనకు అర్థం చేసుకుంటున్నాం. మీరు మా ఇంట్లోకి రావడానికి నేను అసలు పాత్రుడనే కాదు అంటే మన గురించిన మనం అవేర్నెస్ ఉండడం. చాలాసార్లు ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. మనము ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. నేను ఎవరిని, నాదేంటి, అంటే నేను నాలోని లోపాలు ఏంటి, అంటే పాపపు స్థితిలో నేను ఎక్కడున్నాను, ఇవి మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఈ రోమియుడు తనని అంటే తను సామాజిక స్థితిలో తను చూసుకోవట్లేదు, కానీ తను ఒక పాపి కింద గుర్తించుకున్నట్టుగా చూస్తున్నాం మనం. అప్పుడు మనం 7 నుంచి చూద్దాం. 6 చదివాం కదా, 7 నుంచి చూస్తే అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారములకు లోబడిన వాడును, నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. నేనైతే మీరు మా ఇంట్లోకి రావడానికి నాకైతే అంతటి అర్హతే లేదు, నేను పాత్రుడిని కాదు కాబట్టి నేను స్వయంగా మీ దగ్గరికి రాలేదు. కానీ ఆయన పెట్టిన రిక్వెస్ట్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక మాట చెప్పండి అంటే దూరం నుంచే మాట చెప్తే ఇక్కడ అస్వస్థకు లోనైన నా దాసుడికి స్వస్థత దొరుకుతుంది. అంటే ఏమని గుర్తించినట్టుగా మనం ఆలోచిస్తాం. ఇక్కడ ఏమని గుర్తిస్తున్నారనంటే, మీరు దూరం నుంచే ఒక మాట ఇవ్వండి, ఎందుకంటే మీకు అధికారం ఉంది, రోగముని మీద కూడా మీకు అధికారం ఉంది. దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటున్న మాట ఏంటంటే, నేను ఒక అధికారిని, నా కింద కొంతమంది దాసులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. నేను ఒక మాట చెప్తే చాలు. ఆయన ఆల్రెడీ 100 మంది సైనికుల మీద అధికారి కదా, చాలా పవర్ఫుల్గా ఉన్నారు. నేను ఒక మాట అంటే సరిపోతుంది. నేను ఒక మాట చెప్తే ఎవరికి ఏమి మాట చెప్పినా ఆ మాట నెరవేరుతుంది, ఎందుకంటే నాకు అధికారం ఉంది కాబట్టి. నేను నా అధికారం వాడుకొని నేను ఎలాగైతే పనులు జరిగిస్తున్నానో, మీరు కూడా అధికారం కలవారు కాబట్టి మీరు ఒక మాట చెప్తే ఆ మాట జరుగుతుందని. అయితే ఇప్పుడు ఇక్కడ అంటే ఆయన ఇప్పుడు యేసుప్రభు వారిని అసలు రావక్కర్లేదు అని అంటున్నారంటే, యేసుప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ ఆయన దూరం నుంచే చేశారా అంటే, చాలామంది యూదుల్లో కూడా ఆయన స్వయంగా వచ్చి ఒకసారి చూస్తే బాగుండును అని కూడా ఆలోచించినట్టుగా మనం చూస్తాం. అంటే చూడడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనమైనా కూడా లాక్డౌన్ టైంలో డాక్టర్ కన్సల్టేషన్ అంతా ఫోన్లో జరిగేది, అప్పుడు కూడా తృప్తి ఉండేది కాదు. లేకపోతే మనకి ఎవరన్నా దూరం నుంచి ఫోన్లో ఏదో ఒక మెడిసిన్ చెప్పేస్తారంటే ఒకసారి చూస్తే బాగుండు కదా అని కన్సల్టేషన్ కొరకు వెళ్ళినప్పుడు 2-3 గంటలన్నా వెయిట్ చేయడానికి రెడీ ఉంటాం, కానీ ఒకసారి డాక్టర్ చూస్తే బాగుండని అనుకుంటాం కదా. అయితే ఇక్కడ ఈయన ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకముందు ఆయన అంటే ఒక టైప్ ఆఫ్ విశ్వాసంని ప్రదర్శిస్తున్నట్టుగా చూస్తాం. ఏంటంటే చూసినా చూడకపోయినా ఈయనకి ఎంతటి అధికారం ఉందంటే మాట సరిపోతుంది, చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సమాజపు పెద్ద యాయిరు కూడా తన కుమార్తె విషయం అయితే మా ఇంటికి రండి అని, అంటే ఇంటికి తీసుకొని వెళ్ళి స్వస్థత రప్పించాలి అని, అంటే రమ్మని అడగడము. అంటే ఒకవేళ ఆయన దగ్గర అద్భుతము చేసే శక్తి ఉందని గుర్తించిన వాళ్ళు కూడా ఇంటికి తీసుకొని వెళ్ళి స్వస్థత తెప్పించుకోవాలని ఆలోచించిన రోజులవి.
ఆ సినారియోలో, ఆ స్థితిలో ఇక్కడ ఈ శతాధిపతి అంటున్న మాట ఏంటంటే, రావద్దు, అసలు మీరు మా ఇంటికి రావద్దు, కానీ ఒక మాట ఇవ్వండి. అంటే మాట ఇస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే నేను ఒక అధికారిని, నా మాట ఎలాగైతే చెల్లుబడుతుందో, నేను ఒక మాట చెప్తే ఆ మాట ఎలాగైతే నా సేవకులు, దాసులు నెరవేరుస్తారో, మీరు కూడా ఒక మాట ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకు? మీరు 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 అంటే దేవుని కుమారుడు, మీకు సర్వము మీద అధికారం ఉంది. ఒక రోగము మీద కూడా మీకు అధికారం ఉంది. ఒక రోగిని స్వస్థపరచాలంటే మీరు ఒక మాట మాట్లాడితే అది జరుగుతుంది. అంటే మాట మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. మీ మాటకు అంత మీ మాట అంత అంటే పవర్ గలది, అంత బలమైనది అన్నది చెప్తున్నాను. ఆనాడు యేసుప్రభు వారు శిష్యులతోటి 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత మన కొరకు, మన పాపాల కొరకు సిలువలో ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి కనిపిస్తారు. శిష్యులకి కనిపించిన తర్వాత మనం చూస్తే ఒక శిష్యుడు ఫస్ట్ కనిపించినప్పుడు ఉండరు, తర్వాత మళ్ళీ యేసుప్రభు వారు కనిపించినప్పుడు ఆ శిష్యుడు తోమా. ఓకే, యోహాను సువార్త 20వ అధ్యాయంకి వెళ్దాం మనం. యోహాను సువార్త 27 నుంచి చూసుకుంటే, తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము. ఎందుకు చెప్తున్నారంటే తోమా అనుమానం పడతా ఉంటాడు. అంటే యేసుప్రభు వారు మళ్ళీ అంటే చనిపోయి మరణించి తిరిగి లేచి శిష్యులకి కనిపించారు. అయితే తోమా ఫస్ట్ టైం కనిపించినప్పుడు ఉండనప్పుడు రెండోసారి తను అనుమాన పడుతూ ఉంటాడు. యేసుప్రభు వారితోటే కలిసి ఉన్న వ్యక్తి శిష్యుడు. ఓకే, అప్పుడు నువ్వు అంటే నీ వేలు పెట్టి చూడు, నా గాయాలను ముట్టుకొని చూడమని చెప్తున్నప్పుడు నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. అంటే తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు కూడా చూడకపోతే నమ్మలేని స్థితి. అంటే దూరం నుంచి మాటై చెల్లుబడుతుందా అన్నదానికి ఇది ఒక ఉదాహరణ కింద మనుషుల తత్వము మనం ఆలోచించుకుంటే మనకి చూడకుండా కూడా జరిగిపోతుందా, లేకపోతే దూరం నుంచి ఒక మాట ఇస్తే జరిగిపోతుందా అన్నది అంత ఈజీగా నమ్మం మనం. అది మనిషికి ఉన్న సహజమైన లక్షణం. ఈ అంతటికంటే ఒక అడుగు ముందుకు వేసినట్టుగా మనం చూస్తాం శతాధిపతిని. శతాధిపతి అంటున్న మాట ఏంటంటే, నేను నా అధికారం వాడుకొని నా దాసులతో ఎలా అయితే పని చెప్పి చేయిస్తానో మీరు ఒక మాట సెలవు ఇవ్వండి. ఏమని? నా దాసుకి ఉన్న స్వస్థత కొరకు, అంటే ఈ రోగం మీద మీకు అధికారం ఉంది కాబట్టి ఒక మాట చెప్తే ఆ రోగం నా దాసుని వదిలి వెళ్ళిపోతుంది, అలాగా స్వస్థత వస్తుంది అని యేసుప్రభు వారు దాని కొరకు 9 నుంచి చూద్దాం. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. అయితే ఇది అంటే మనం ఇశ్రాయేలీలలో కూడా చూడలేదు అంటే మనం ఒక శిష్యుడి విషయం కూడా ఆలోచించుకుంటే శిష్యుడికి కూడా అంటే అంతటి విశ్వాసం ఉన్నట్టుగా మనం చూడలేదు. అఫ్కోర్స్ వీళ్ళందరూ శిష్యులందరూ తర్వాత యేసుప్రభు వారి గురించి అనేకులకి చాటుతూ గొప్ప విశ్వాసం కనబరిచిన వారి కింద మనం చూస్తాము. తోమా మనకి భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించిన వారిలో ఉన్నారు కాబట్టి మనమేమి అంటే ఆ సమయంలో అంటే జరిగిన సహజమైన అనుమానం అది. మనుషులు చూడకపోతే నమ్మరు. అయితే ఇప్పుడు ఇది ఒక ఇశ్రాయేలీ నుంచి వచ్చినది కాదు, కానీ ఒక రోమియుడి దగ్గర నుంచి, ఒక అన్యుడి దగ్గర నుంచి వచ్చిన మాట. దానికి యేసుప్రభు వారు ఆశ్చర్యపోయి అంటున్న మాట, ఇంత గొప్ప విశ్వాసము నేను ఎవరిలో కూడా చూడలేదు అని.
తర్వాత యేసుప్రభు వారు అక్కడి నుంచి ఒక మాట చెప్తే వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ దాసుడికి స్వస్థత వచ్చును. మనం కూడా మరి శతాధిపతిలోని కొన్ని గుణాలని మనము గుర్తించాలి. మనతో పాటు ఉన్న వాళ్ళ గురించి మనం పట్టించుకునే వారమై ఉండాలి. దాసుని అస్వస్థతని తను పట్టించుకుంటున్నట్టు, తన బిజీ షెడ్యూల్లో, తన అధికారంలో తను చూడవలసిన అవసరం లేదు. అయినప్పటికీ అంటే కన్సర్న్ తనకి ఎంత బాగుంది అని అంటే తను ఆలోచిస్తున్నాడు తన దాసుడికి స్వస్థత ఎక్కడి నుంచి తెప్పించాలని. యూదులని చూసి వాళ్ళ దేవుని గురించి గ్రహించిన వాడి కింద యూదుల కొరకు మనకి మంచి పనులు చేసినట్టు సమాజ మందిరం కట్టించినట్టుగా, ప్రముఖమైనది సమాజ మందిరం కట్టించినట్టుగా చూస్తాం మనం. తర్వాత యేసు ప్రభువారు ఎవరు అన్నది గుర్తించినట్టుగా చూస్తాం. ఎవరు అని ఎందుకు గుర్తించారు అని అంటే, నేను పాత్రుడనే కాదు మా ఇంట్లోకి రావడానికి, అంటే నేను ఒక పాపిని అని గుర్తిస్తున్నట్టు. అంటే మనుషులందరూ కూడా వారి అంటే ఒరిజినల్ స్థితి పాపపు స్థితి. ఎందుకంటే మన తత్వమే పాపం చేసేది. ఆ పాపపు స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు అర్హత లేదు అని. తర్వాత యేసుప్రభు వారిని ఆయన స్థితిని గమనిస్తున్నట్టుగా, ఆయన ఎంత ఉన్నతుడు, ఆయన దేవుని కుమారుడు, దేవుడు అని గుర్తించారు. గుర్తించి ఆయనని అంటే ఆయన మాటకి ఎంత అధికారం ఉందన్నది గుర్తించి తన దాసునికి స్వస్థతని తెప్పించుకున్నట్టు చూస్తాం. మనం కూడా ఏదో దేవుడు మనకి అద్భుతాలు చేసే వ్యక్తి కింద చూస్తున్నామా, ఆయన రక్షకుడు అని మనం చూస్తున్నామా? మన స్థితి పాపపు స్థితి, ఆయన రక్షకుడు. మనని మన పాపపు స్థితిలోంచి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారు, సిలువలో చనిపోయారు, తిరిగి లేచారు, మనకందరికీ రక్షణ అనుగ్రహించారు. మనం ఆ రక్షణ పొందుకున్న వారమై మన తోటి వారితోటి మనమందరము కూడా ఇంతటి మంచి సంబంధము కలిగి ఉండేలాగా మనమందరం ఉండాలని, అంతము వరకు నమ్మకంగా ఉండాలని ఆశపడుతూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.